STA स्टार ఇది లాస్ట్ ఇదేనా నాన్న చూడు ఇవి చూడు చూడు దీర్ఘ పదాన్ని తో ఇదంటే నీ పుట్టినరోజుకి అని చెప్పి పట్టుకోన్నట్టు అన్నమాట. నీ పుట్టినరోజు పడతారు అని చెప్పి పట్టుకోన్నట్టు దీర్ఘ భవతి అని దీర్ఘ అనే పదాన్ని ఉచ్చరిస్తూ దీర్ఘాన్ని పిలిచారు. ఇప్పుడు ఇలా కాకుండా ఆ సర్వనామ దగ్గర ఏమైంది, ఆ సర్వనామ ఆ భవతి అని అక్కడ చెప్పారు. సర్వనామ ఆ భవతి, ఆ అంటే దీర్ఘమే, కానీ అక్కడ దీర్ఘ అనే పదాన్ని చెప్పాము, దీర్ఘ వర్ణాన్ని ఉచ్చరించి చెప్పాము. అర్థమైందమ్మా తేడా? అక్కడ నీకు జతపాటలు కొన్నారంటే ఇప్పుడు ఈ బట్టలు ఏ కారణంగా చెప్పలేదు కాబట్టి ఏదో కారణం మళ్ళీ పెట్టుకుని మళ్ళీ మాట్లాడవచ్చు. ఒకసారి కారణం చెప్పేస్తే మళ్ళీ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. అది అడ్జస్ట్ అనే సూత్రాన్ని కాదు. ఈ అడ్జస్ట్ సూత్రం ఏం చేస్తుంది అంటే ఆ సర్వనామం లేని చోట్ల ఎక్కడైతే దీర్ఘం అది ప్రత్యేకంగా ఉచ్చరించకుండా దీర్ఘం విధించారో అక్కడ అచ్చుకు రాకుండా చేస్తుంది. అప్పుడు అక్కడ దకారానికి వచ్చేస్తుంది. తాదృక్కు తాదృశ యాదిక్కు యాదిశ వాళ్ళు ఏం రూపాయలు వస్తాయి అన్నమాట. అక్కడ తద్ అనేది దకారానికి ఆకారానికి వచ్చేస్తుంది. అర్థమైందమ్మా? ఇంకా బాగా ఆలోచించు, అర్థమైంది లేదా నాకు తెలియదు. లౌకిక దృష్టాంతాన్ని ఇక్కడ సమన్వయం చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా శాస్త్రం అలాగే లోకంలో జాగ్రత్తగా పరిశీలిస్తే శాస్త్రం కాకుండా వేరే ఏదైనా పూర్వపదంగా ఉన్నప్పుడు ఆ పూర్వపద అది బహువచనానికి అయినట్లయితే అందులో అనేక అర్థాలు ఉన్నట్లయితే అప్పుడు దానికి దీర్ఘం వస్తుంది అన్నమాట. దీనికి ప్రసిద్ధ ఉదాహరణ అమరావతి. అమరావతి ఎందుకు ఏమైంది, అమర ప్రాతిపదిక, దానికంటే మధు ప్రత్యయం చెప్పాం. అమర మధుకు ఇప్పుడు అమర అనేది ఎటువంటి ప్రాతిపదిక, 3 అచ్చులు ఉన్నాయి కాబట్టి ఇది బహువచన ప్రాతిపదిక కాబట్టి అమర దగ్గర అకారానికి దీర్ఘం వచ్చేసి అమరా అని. అదేనమ్మా, ఈ మధుకుల మకారానికి వకారాదేశం చెప్తారు. ఇప్పుడు అమరావతి అని ఉంది. దానికి ఎంత చెప్పడంలో సూత్రాలు వస్తాయి. మధు ప్రత్యయంలో మకారానికి వకారాదేశం వచ్చే సూత్రాలు.
అంటే కాష అనేది పరంగా బహ అనేది పరంగా ఉన్నప్పుడు ఆ ఇకంతానికి దీర్ఘం వస్తుంది అన్నమాట. ఏనది సర్వస్య సూత్రం వచ్చింది ఇక అంటే ఇగంతస్య కానీ ఖని ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు అంటే ఖని ప్రత్యయం కాదు, ఖని అంటే ఉత్తరపదేశం కూడా ఉంది కాబట్టి ఘనంతమైనటువంటి ఉత్తరపద పరంగా ఉన్నప్పుడు అన్నమాట. ఘనంతమైనటువంటి ఉత్తరపద పరంగా ఉన్నప్పుడు ఉపసర్గకి దీర్ఘం వస్తుంది. బహుళంగా ఇప్పుడు మనుష్యుడు అనే అర్థం తెలియకుండా ఉన్నప్పుడు అదేనమ్మా ఆ పదం చేత మనిషి తెలియబడుతుంది అన్నమాట. కాశీ అనేది ఉత్తర పదం అర్థం కాదు, అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే దాకి ఒక ఆదేశం చెప్తారు, ఆ ఆదేశం ఉన్నటువంటి తకారం పరంగా ఉన్నప్పుడు అన్నమాట. దాదాపుకి వచ్చినటువంటి ఆదేశ రూపమైన తకారం పరంగా ఉన్నప్పుడు దకారానికి దానికంటే ముందున్నటువంటి దకారానికి దీర్ఘం వస్తుంది. దకారానికి కాదు, ఒక నిమిషం. దా ఆదేశానికి వచ్చినటువంటి తకారం పరంగా ఉన్నప్పుడు దానికంటే ముందున్నటువంటి ఉపసర్గకి సంబంధించినటువంటి ఇంకొక దీర్ఘం వస్తుంది అని. పైన సూత్రం చెప్తారు, అచోపసర్గ తహ అనే సూత్రం. అచోపసర్గ తహ అనే సూత్రం చేత ఈ దాధాతుగా అక్కడ తకారాదేశం చెప్తారు. ఆ తకారాదేశం ఉన్నప్పుడు ఈ దాధాతు కంటే ముందున్నటువంటి ఉపసర్గకి అది కనుక ఇలంకం అయితే దానికి దీర్ఘం వస్తుంది అన్నమాట. ఈ ఉపసర్గస్య అయినప్పుడు అముఖ్య లేకపోతే ఉపసర్గస్య అనేది వచ్చేసింది. ఇక కాశీ నుంచి ఇక అనేది వచ్చేసింది. అప్పుడు ఇలంకస్య ఉపసర్గస్య దీర్ఘో భవతి తహకి అంటే దకారానికి తకారాదేశం
వచ్చింది ఎక్కడ వచ్చింది 5వ చివరిలో. సరే వైశ్వానరగా దేవుడి అయితే వైశ్వానరగా ఋషి పేరైనట్లయితే చక్కగా విశ్వామిత్ర రూపంలో తయారైంది. విశ్వస్య మిత్రం విశ్వామిత్ర అన్నమాట. విశ్వస్య మిత్రం విశ్వమిత్రాన్ని నేను ఈ సూత్రం విశ్వామిత్ర అని ఆయన పేరు విశ్వామిత్రుడనే ఆ ఉన్న పేరుని ఈయన ఇక్కడ చూపిస్తున్నారు. ఈయన ఇలా చెప్పడం వల్ల ఆయన పేరు పెట్టుకోలేదు. విశ్వామిత్రుడు ఎప్పటివాడు రాముడి కాలం వాడు. అప్పుడు అప్పటి నుంచో ఉండే పేరు ఇలా చూపిస్తుంది అని ఈయన చూపిస్తున్నారు. అంతేగాని ఈయన సూత్రం చెప్పడం వల్ల ఆయన పేరు పెట్టుకున్నారు అనుకోకూడదమ్మా. పాని గారు మన అయితే 2500 సంవత్సరాలు అయినా అక్కడి నుంచి కాదు. రాముడు 17 లక్షల సంవత్సరాలు కనీసాన్ని మన ప్రకారంగా కాబట్టి ఎప్పటి నుంచో ఈ పదాలు అనాది కాలంగా వాక్యంలో ఉన్నాయి. ఆ ఉండే పదాలు ఈయన వ్యాకరణం ప్రకారంగా ఇవి సాధువులు ఇవి అసాధువులు అని చూపిస్తున్నారు. సరేనా దీన్ని ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే ఈ కష్టం వీళ్ళందరూ రకరకాల వ్యాఖ్యలు చేసుకుంటారు. ఒక కొటేషన్ ఒక ఆయన ప్రశ్న వినిపిస్తే ఆయన పానీ ఫ్రీ గ్రామేరియన్ ఈ ఫ్రీ గ్రామేరియన్ ఫ్రీ అనే పదానికి అర్థం తెలుసా? పానీ ఫ్రీ గ్రామేరియన్. ఫ్రీ గ్రామేరియన్ అంటే ఏంటి? ఇదేమర్థం? అనే పదం ఆ ప్రొనౌన్సియేషన్ కేవలం తేడా ఉండొచ్చు. అంటే అది నేను చెప్పేదమ్మా వెస్టర్న్స్ అలా అన్నారనే చెప్తున్నాను నేను. అది మంచి పదం అయితే వాళ్ళు అలా వాళ్ళు గొప్ప పని చేశారని చెప్పేవాడి కదా. అది మంచి పదం ఉన్నది కాబట్టి మీకు నేను చెప్పాను. అది మంచి పదం కాదు అని పూర్తిగా డినే చేయడానికి లేదు, యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఇదంతా ఏంటంటే మెటఫిజిక్ గా క్రిటిసైజ్ చేయడం అన్నమాట. ఏంటంటే వైయాకరణుడు అర్థం. పానీ ఫ్రీ లింగ్విస్ట్ అని మీకు అర్థం కావడం కోసం. నేను ఇంతకు జుబేటీలో పనిచేసినప్పుడు అక్కడ ఒక ఫారెన్ వచ్చాడు. ఆయన అన్నాడు ఎవరన్నారంటే ఆయన పేరు ఏదో జుయెట్తో ఏదో పేరు జర్మన్ ఆయన పేరు పలకడం తెలియదు. ఆయన జర్మన్ ఆయన. అది వాళ్ళందరూ ఎందుకన్నారంటే ఈ పదాలను బట్టి వాళ్ళు పేరు పెట్టుకున్నారు
అన్నింటిలో ఈ పదాలు ఉన్నాయి. ఆ ఉండే పదాలన్నింటినీ ఈయన వ్యాకరణంతో చూపించాడు. అంతేగాని ఈయన కొత్తగా పదాలను సృష్టించలేదు. నీకు అర్థమైందా? పాణిని గారు ఎక్కడక్కడ సూత్రంతో ఒక కొత్త పదాన్ని సృష్టించలేదు. పాణిని గారు సృష్టించింది ఏం లేదు. ఇందులో ఏం సృష్టించారు అంటే ఆ ఉండే పదాలని ఎలా మనం స్పష్టంగా ప్రత్యయాలుగా అర్థం చేసుకోవాలి అంటే డీకంపోజ్ చేస్తే, అంటే డీకంపోజ్ అనే పదం కూడా ఉంటుంది. అంటే వాటిని బాగా డివైడ్ చేస్తే, బాగా డివైడ్ చేసి న్యూక్లియస్ లెవెల్ వెళ్ళిపోతే మనకు అవి బాగా తెలుస్తాయి అనే ఉద్దేశంతో అన్ని పదాల్లోకి న్యూక్లియస్ రేంజ్ వరకు వెళ్ళిపోయారనమాట. అది పాణిని గారు చేసింది. సంస్కృత వాంగ్మయంలో అనాది కాలంగా ఉండే ఏదైతే భాషో ఆ భాషలో ఉండే అన్ని పదాలతోనూ న్యూక్లియస్ స్టేటస్ వరకు వెళ్ళిపోయి వాటిని అబ్జర్వ్ చేశారు. అది ఆయన చేసింది. ఈయన కొత్తగా దేన్ని సృష్టించలేదు. కానీ వెస్టర్నర్స్ అందరూ దీన్ని ఇట్లా వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నా చెప్పడం మాత్రం ఇలా చెప్పడం. సంస్కృతాన్ని పాణిని గారు మళ్ళీ చేశారు. సంస్కృతం ఎప్పటి నుంచో ఇలా ఉండిపోవడానికి కారణం పాణిని గారు అనే కొన్ని రాంగ్ అసంప్షన్స్ ఇండియన్స్ మీద రుద్దారు. ఆ ఇండియన్స్ మీద రుద్దిన వాళ్ళందరూ ఇంతకుముందు ఒక 2014-13 వరకు ఏం చేసేవాడు, ఐఐటి ఎన్ఐటి ప్రొఫెసర్లు అందరూ ఉండేవారు. వీళ్ళందరూ ఏం చేసేవాడు, బ్రిటిషర్స్ రాసిన పుస్తకాలన్నీ కూడా ఆ ఎన్ఐటీలో ఐఐటీలో చదువుతున్నారు. ఇండియన్స్ రాసిన పుస్తకాలు ఎవరు వాళ్ళు చదివేవాళ్ళు. వాళ్ళు బ్రిటిషర్స్ రాసిన పుస్తకాలను చూసుకోలేకపోయి ఐఐటీలో సగం ఫిలాసఫీ సగం కంప్యూటర్ అంతా పెట్టేసి అవి చదివేవాళ్ళు. 2016-17 వరకు కూడా ఇంచుమించు అదే జరిగింది. వాళ్ళు ఇండియన్సే కావాలి. ఇప్పుడు ఎన్ఐటి అదే ఎప్పటి వరకు అప్ టు 2015-16 వరకు ఇదే జరిగింది. ఇప్పుడు కూడా చాలా మంది అదే ఫాలో అవుతారు. ఇప్పుడు సంస్కృతం రాని వాళ్ళు ఏం చేస్తారు, ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతారు. చదవాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ పుస్తకాలు ఎవరు రాశారంటే ఇండియన్స్ రాసిన ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఉన్నాయి. కానీ ఇండియన్స్ రాసిన ఇంగ్లీష్ పుస్తకాలని వాళ్ళ గవర్నమెంట్ తరఫు నుంచి ఫస్ట్ ఎంకరేజ్మెంట్ అనేది ఉండేది కాదు. బ్రిటిషర్స్ రాసిన పుస్తకాలకి అంటే బ్రిటిషర్స్ రాసిన పుస్తకాలకి ఎప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి అదే మన ఈ 2013 వరకు కంటిన్యూ అయింది. ఆ ఎన్ఐటీ తీసుకోవాలి అన్ని రామాయణం మీద మహాభారతం మీద ఆక్స్ఫర్డ్ లో స్టాన్ఫోర్డ్ లో డిజిటల్ ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎన్నో బుక్స్ కూడా పబ్లిష్ చేశారు. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్, అసలు హార్వర్డ్ చెప్పుకోవడానికి పేర్లు అనంతం. అన్ని యూనివర్సిటీలు వాళ్ళు చేసింది ఏంటంటే మన పుస్తకాలను వాళ్ళు చదివినట్టు, వాళ్ళు అర్థం చేసినట్టు, వాళ్ళ ప్రయత్నాన్ని ఉంది వాళ్ళ పుస్తకాలు పబ్లిష్ చేశారు. ఆ పుస్తకాలను ఇక్కడ గొప్ప వాళ్ళు కూడా చదువుతారు. ఈ సంస్కృతం పుస్తకాలు చదవడం మన అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతాయి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఎలా ఎక్కువ ఇక్కడ విశ్వామిత్ర ఇక్కడ కాకుండా
తీసుకో. ఆ వెళ్ళి బెడ్రూమ్లో కూడా తీసుకోవాలి తీసుకోవచ్చు. అది బాత్రూమ్ చేసుకో. వచ్చిన పిచ్చి వాడుకోవచ్చు. ఇది శుభ్రంగా చూసుకోవాలి. ముగ్గు పెట్టి పూర్తి చేసుకోవాలి. బాబు పిచ్చి పై చెప్పాలి చేస్తాడు అయినా చేయక్కర్లేదు. ఇది ఎక్కడేమో పెట్టుకుంటే అక్కడ మాత్రం పొద్దున్నాడు రాత్రి ఎక్కడేమో పెట్టుకుంటే ఆ కాఫీ పిచ్చుకోవచ్చు. పడుకోని మీకు పడుకో ఎలా తినేస్తారు అది పడుకోని పడుకోదు పడుకోమంటాను పడుకోదు చేయండి పడుకో చాలా ఇబ్బంది వచ్చేస్తాయి అవును తినాను తిని పడుకో కొంచెం పడుకో పడే పడుకో పూజ పడుతుంది అక్కడ మాత్రం కూర్చో కరగక్కర్లేదు పట్టుకో నుంచి పడుకోలేదు ఇప్పుడే పడుకుంటది సాయంత్రం 4:30 పడుతుంది అప్పుడు వచ్చినంటే దాని బాగా లేపేసింది అందులో లేపేస్తానంటే అదంతా పడుకుంటుంది 4:30కి పొద్దుంచి ఒక క్షణం పడుతుంది ఫోన్ తెలియదే ఎందుకు అమ్మని అమ్మ బాబా అక్కడ ఏం చేస్తుంది అమ్మ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయిందా ఏం చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు